ఈ ప్రార్థన కొడుకుకి చెల్లించిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన దినములు, సంవత్సరాలన్నీ కూడా ముఖ్యంగా అమ్మ పట్ల, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు చేసిన మేళను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఒక చిన్న వాక్య సందేశాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వాక్యములో, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడును నేను, తల వెంట్రుకలు నెరి వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే. చాలు. చదవబడిన వాక్య భాగంలో ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే. ఈ వాగ్దానం, ఈ మాట అమ్మ పట్ల, కుటుంబంలో ఉంటున్న వారి పట్ల, ప్రతి ఒక్కరి పట్ల నా దేవుడు నెరవేర్చునుగాక. మనం ఆరాధించుచున్న దేవుడు ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నడిపించే దేవుడే ఉన్నాడు. ఈ మాటని నేను ధ్యానిస్తున్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. ఈ శుభవేళ, ఆ రోజుల్లో మోయటానికి రథాలు ఇంకా కొన్ని ఉండేవి. 46వ అధ్యాయం మొదటి వాక్యములో, బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి, మీ మోతలు సమస్యలు పశువులకు భారముగా ఉన్నవి అని అధ్యాయంలో చాలా విషయాలు రాస్తూ ఈ మాట కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో మోయటానికి పశువులు ఉండేవి. వేటిని మోయటానికంటే విగ్రహాలు మోయటానికి పశువులని వాళ్ళు ఉపయోగిస్తూ ఉండేవారు. అవి మోయలేని పరిస్థితుల్లో కొన్ని పశువులు చనిపోయేవి. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, విగ్రహాలు తీసుకొని వెళుతూ ఉంటారు, మోస్తూ ఉంటారు. అవి మోయలేక చాలామంది పడి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీటిని విగ్రహాలు మోయటానికి, అవి మోయలేని పరిస్థితుల్లో పశువులు చనిపోతూ ఉన్నాయి, జంతువులు చనిపోతూ ఉన్నాయి, సొమ్మసిల్లిపోతూ ఉంటాయి. అయితే మనం ఆరాధించుచున్న దేవుడు ముదిమి వచ్చే వరకు ఆయన ఎత్తుకొనివాడు. సాధారణంగా పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు ఎంతసేపు ఎత్తుకుంటారండి? దిగా అని చెప్పేసి వెంటనే కాసేపు దించి బరువు ఎక్కగానే వాళ్ళని దించేస్తారు. సాధారణముగా పిల్లలు ముద్దుగా ఎత్తుకున్నప్పుడు ఎంతసేపు ఎత్తుకుంటారు? ఒక 2-3 నిమిషాలు. వెంటనే బరువు ఎక్కగానే కిందకు వచ్చి పెడతారు. ఇలా భౌతికంగా భారం అనేది పడ్డప్పుడు ఆ వ్యక్తి భరించలేని పరిస్థితుల్లో పశువులైనా మనుషులైనా భారాన్ని సులువు చేసుకోవటానికి క్రింద దించుతూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని పిల్లలమైన మనల్ని ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులైతే కొంతకాలం మోస్తారు భారాన్ని భరించలేక, కానీ మనం ఆరాధించుచున్న దేవుడు భారాన్ని భరించేవాడు. అందుకే వాక్యం కూడా చెప్తూ ఉంది, నీ భారము యెహోవా మీద మోయము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన మన కొరకై కల్వారి శిలువలో భారం మోసినవాడు, మన పాప భారాన్ని ఆయన మోసినవాడు, పనుల భారాన్ని మోసినవాడు, మన ప్రతి శాపాన్ని యేసుక్రీస్తు వారు కల్వారి శిలువలో భరించిన వాడై మనకు ఆయన ద్వారా రక్షణ కలిగినది. ఇప్పుడు మనం సుఖశాంతిగా ఈ విధంగా స్తుతించి ప్రభు యొక్క నామాన్ని కనపరుచుతూ ఉన్నాం. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమై ఉన్నది. హల్లెలూయా. లేకపోతే మన పరిస్థితి ఏమై ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా కుటుంబంలో తల్లిగారి పట్ల, కుటుంబం పట్ల, మనందరి పట్ల దేవుడు ఎన్నో మేళ్ళు ఈ సంవత్సరంలో చేస్తూ వచ్చారు. ఆయన ఏదో కొంతకాలం మేలు చేసి మరలా త్రోసిపుచ్చి మీరు భారంగా ఉన్నారు, నేను మేలు చేయలేను అని చెప్పే దేవుడు కానే కాదు. భౌతికంగా చూస్తూ ఉంటాం, కుటుంబంలో భారంగా ఉన్నప్పుడు కొందరు తల్లి తండ్రి అయినా కొన్నిసార్లు విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ పిల్లలు నేను సాకలేను, ఈ కుటుంబాన్ని నేను చూసుకోలేను అని విడిచిపెట్టి పారిపోయేవాళ్ళు లోకంలో ఎంతోమంది కనబడుతూ ఉంటారు. కానీ మనం ఆరాధించుచున్న యేసయ్య ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు. హల్లెలూయా. కనుకనే బైబిల్ వ్రాయబడినటువంటి ఆ వాగ్దానం ఎన్నడూ కూడా అబద్ధం కానేరదు. మనుషులు కొన్నిసార్లు త్రోసిపుచ్చుతారు, ఈ భారాన్ని భరించలేను, నిన్ను
చూసుకోలేను, సాగలేను అన్నట్లుగా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రేమిన వర్లరా, యేసుక్రీస్తు మనల్ని ముదిమి వచ్చే వరకు, అంతం వరకు, అందుకే వృద్ధాప్యంలో ఉంటున్న వారంటే నాకు చాలా ఇష్టం. చాలాసార్లు వాళ్ళే వచ్చి నన్ను ఎక్కువగా పలకరిస్తూ ఉంటారు, నాయన బాగున్నావు నాయన, ఎలా ఉన్నావు నాయన, తింటున్నావు నాయన అని. వృద్ధులు అంటే నాకు చాలా ఇష్టం. కొన్నిసార్లు సేవలో రకరకాల కష్టాలు, కొన్నిసార్లు తినటానికి కూడా సరిగ్గా లేనప్పుడు కొంతమంది తల్లులు దాచిపెట్టి నా దగ్గర వచ్చి, అయ్యా ఇది ఏమైనా కొనుక్కొని తినయ్యా, 50 రూపాయలు అని 100 రూపాయలు 200 ఇచ్చి దాచిపెట్టి ఇచ్చిన తల్లులు కూడా ఉన్నారు. ఎందుకంటే తల్లి తండ్రి అన్నప్పుడు పిల్లల యొక్క పరిస్థితిని, సమస్తాన్ని అర్థం చేసుకోగలరు. కనుకనే ముదిమి వచ్చే వరకు ఎత్తిపట్టుకునే దేవుడు భౌతికంగా తల్లి తండ్రి మనకు ఉండగా, ఆధ్యాత్మిక జీవితంలో యేసుక్రీస్తు మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తిపట్టుకునే దేవుడే ఉన్నాడు. బైబిల్ యొక్క ఆధారాన్ని బట్టి ఒక 3 విషయాలు మీకు తెలియజేస్తాను. నేను నిన్ను మోస్తాను అంటాడు, ఎత్తుకొని వాడను నేనే. మునుపు మీతో చెప్పినట్లుగా పిల్లలు భారమైనప్పుడు వాడిని క్రింద దించేస్తారు, భారం భరించలేను అని. కానీ బైబిల్ చెప్తుంది, యేసయ్య దేవుడు మనల్ని ఎత్తుకొని మోస్తాడు. ఏ విధంగా అంటే బైబిల్లో యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చూడండి. 40వ అధ్యాయము 11వ వాక్యములో, 40వ అధ్యాయం 11వ వాక్యములో, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. చూడండి, దేవుడు యేసయ్య మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కుటుంబంలో పుట్టిన తల్లిగారి పట్ల, మనందరి పట్ల, నేను నిన్ను మోస్తాను, ముదిమి వచ్చే వరకు ఎత్తిపట్టుకుంటాను అంటాడు. ఏ విధంగా అంటే బైబిల్ చెప్తుంది, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును అని. హల్లెలూయా. నేను నిన్ను మోస్తానని చెప్పినటువంటి దేవుడు ఏ విధంగా మోస్తాడు? బైబిల్ చెప్తుంది, గొర్రెల కాపరి వలె. గొర్రెల కాపరులన్నీ మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. గొర్రెల మందలు మేపుకుంటూ ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి, ఆంధ్రలో ఉన్నవాడు కర్ణాటకకు వస్తారు, కర్ణాటక నుంచి ఎక్కడైతే ఆ గొర్రెల మందకి మేత ఉంటుందో అక్కడికెల్లా వాళ్ళు వలస వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు కనబడ్డప్పుడు ఎల్లింద బందరి నీవంటే, నావు రాయచూరింద బందివి అంటారు. ఇంకా కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే మందకి మేత దొరుకుతుందో అక్కడికంతా వెళ్ళిపోయి వాళ్ళు మందని మేపుకుంటూ వాటిని పెంచుతూ వాటిని డెవలప్ అవుతూ ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళే చాలా లక్షాధికారులు. గొర్రెల మందలు మేపేవాళ్ళు, వాళ్ళు చూడటానికి మురికిగా పిచ్చోళ్ళలాగా ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉండే డబ్బు కోట్యాధీశ్వరుల దగ్గర కూడా ఉంటుంది. అంత రిచ్ పార్టీ వాళ్ళు. హల్లెలూయా. వీళ్ళేంటి సాధారణంగా గొర్రెల కాపరులు అంటాం. ఈ పశువులు కలిగిన వాళ్ళే చాలా రిచ్. కనుకనే మోస్తానని చెప్పినటువంటి దేవుడు గొర్రెల కాపరి వలె తన మందను మేపును, తన బాహువుతో. గొర్రెల కాపరులు ఎంతో శ్రద్ధగా, జాగ్రత్తగా వాటిని మేపుతూ ఉంటారు. గొర్రెలకి ఏదైనా జబ్బులు వచ్చినా రాకుండా ముందుగా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఏ చిన్న గొర్రె అయినా పెద్ద గొర్రె అయినా కొద్దిగా బలహీన పడ్డంగానే చూడండి, ఆ మందను మేపుకుంటున్న వ్యక్తి ఏం చేస్తాడు, కాపరి వెంటనే దాన్ని ఎత్తుకొని వెళుతూ ఉంటాడు. యాకే ఎత్తుಕೊಂಡು ಹೋದಂದ್ರೆ ಚೆನ್ನಾಗಿಲ್ಲ అని అంటాడు, బాగలేదు అందుకే ఎత్తుకున్నాను అని. వదిలేస్తాడా? వదిలేయడు. చూడండి, ఎందుకంటే విలువైనది గొర్రె. ఆ కాపరి గొర్రెల్ని ఎంతో శ్రద్ధగా కాచుకుంటాడు. రాత్రి కూడా మందని మేపుతూ ఉంటాడు. ఎక్కడ తోడేళ్ళు వచ్చి వాటిని నక్కలు కానీ తోడేళ్ళు కానీ అవి తీసుకొని వెళ్ళిపోతాయేమో అని రాత్రి మెలకువతో కాచుకుంటూ ఉంటాడు, పగలు మెలకువతో కాచుకుంటూ ఉంటాడు, రోగాలు రాకుండా కాచుకుంటూ ఉంటాడు. అతని దగ్గర కర్ర కూడా ఉంటుంది. ఆ కర్ర సహాయం ద్వారా మందలో చెదిరిపోకుండా ఉండు నిమిత్తమై జాగ్రత్తగా మరల మందలో చేర్చి ఎంతో ఇంట్రెస్ట్గా జాగ్రత్తగా వాటిని కాచుకుంటూ ఉంటాడు. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనిపించుకొని అతను జాగ్రత్తగా కాచుకుంటాడని బైబిల్ తెలియజేస్తుంది. చూడండి ప్రియమైన వర్లారా, మనం ఆరాధించుచున్న యేసయ్య దేవుడు కూడా అలాగే
ఏ విధంగా గొర్రెల కాపరి తన మందని మేపుతూ ఉంటాడో, బలహీన పడంగానే ఎత్తుకొని జాగ్రత్తగా దాన్ని కాల్చుకుంటాడో, అలాగే మనం ఆరాధించుచున్న దేవుడు ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కొన్నిసార్లు ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, ఎవరు బలపరిచేవారు లేరు అని కొంతమంది వృద్ధులు బాధపడుతూ ఉంటారు. అయితే బైబిల్ చెబుతుంది, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుతాడు. ఆయన రొమ్మున ఆనించుకొని. బైబిల్లో ఇంకొక మాట ఉంది, ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యములో గొర్రెల కాపరి వలె ఆయన మోస్తాడు. కాపరి ఎంతో జాగ్రత్తగా ఆయన కాల్చుకుంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడింది, దొంగతనమును హత్యను నాశనం చేయటానికి వస్తాడు, కానీ గొర్రెల కాపరి తన మంద కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడని వ్రాయబడింది. ఆ మాటను చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చూడండి, భౌతికంగా ఒక కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఎంతో జాగ్రత్తగా వాటిని కాల్చుకుంటూ ఉంటే, కానీ మనం ఆరాధించుచున్న మన గొప్ప కాపరి మన కొరకు చూడండి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేసిన త్యాగం ద్వారానే ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నాం. మన బ్రతుకుగా మార్చబడ్డాయి. మన జీవితాలు క్షేమంగా ఉండగలుగుతున్నాయి. మన పిల్లలు క్షేమంగా ఉండగలుగుతూ ఉన్నాం. మన పిల్లలు కూడా క్షేమంగా ఉండగలుగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. యోహాను పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, ఆయన మన మీద చూపినటువంటి ప్రేమని ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే తన ప్రాణాన్ని పెట్టుట ద్వారా. ప్రేమించేవాడు తన ప్రాణాన్ని పెడతాడు. యేసయ్య మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనల్ని ప్రేమించి మనకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వటానికి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఒక వ్యక్తి ఇంట్లో ఏదైనా తప్పు చేసి జైల్లో ఉంటే ఎంత బాధ పేరెంట్స్కి. ఏ విధం చేతనైనా పిల్లలు క్షేమంగా ఉండాలని ప్రయాసపడుతూ ఉంటాం. యేసయ్య మన క్షేమము నిమిత్తమై తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఇది ఆయన మన పట్ల చూపినటువంటి ప్రేమ ప్రత్యక్షమవుతుంది. మనకు యేసయ్యకు ఉన్నటువంటి ఒక అనుబంధం దేంతో పోల్చారంటే తల్లి పిల్లల యొక్క అనుబంధం. యోహాను పత్రికలకు మాట రాయబడి ఉంది, తనని ఎందరైతే అంగీకరించారో వారందరికీ ఆయన పిల్లలు అని పిలువబడటానికి ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకే అబ్బా తండ్రి యేసయ్య అని మొరపెడుతూ ఉన్నాము. ఆ అథారిటీ యేసయ్య మనకు తన పిల్లలమైన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన పిల్లలమైన మనము ఆయనను అంగీకరించాము కాబట్టి. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని తన రొమ్మున ఆనించుకునేవాడు. యోహాను సువార్తలో ఒక మాట ఉంది, 3వ అధ్యాయము 35వ వాక్యములో మీరు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వాక్యములో తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక. చూడండి, తండ్రి కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు. సాధారణంగా మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లల్ని ఎంత ప్రేమిస్తారు చూడండి. అదే బైబిల్ చెప్తుంది, తండ్రి కుమారుని ప్రేమిస్తారు. ఎంతగా ప్రేమిస్తారు? ముందుగా వాళ్ళ కొరకు కావాల్సిన ఆస్తి ఏం కావాలన్నా సమకూర్చి పెడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు సంపాదన చేస్తూ ఉన్నారు, ఎందుకు సంపాదిస్తున్నారు అని అడిగితే మీరేమంటారు? మా పిల్లల కొరకు అంటారు. పిల్లల కొరకు ఎంత కష్టపడి ప్రయాసపడి సంపాదన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రేమను బట్టి నా పిల్లలు క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఏ కొదువ లేకుండా క్షేమంగా ఉండాలి అని. పరలోకములో ఉంటున్న యేసయ్య కూడా ఆయన మనకు తండ్రిగా ఉండగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. రోమపత్రికలో ఒక మాట ఉంది, యేసయ్య తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తునే మన కొరకే అప్పగించి ఉండగా ఆయనతో పాటు సమస్త ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన ఒకగానొక కుమారుడైన యేసయ్యనే మన కొరకు అప్పగించి ఉండగా ఆయనతో పాటు సమస్త ఆశీర్వాదాలు కూడా అనుగ్రహించాడు. కనుకనే మనం ఏమి అడిగినా కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలోనైతే నేను చెప్పాలనుకుంటే ఆరోగ్య విషయంలో మనకు ఎంతో మేలు చేశాడు. చూడండి, ఎంతోమంది చనిపోతూనే ఉన్నారు. ఆయుష్ అనేది దేవుడు మనకిచ్చే ఒక వరము లాంటిది. ఇది ఈ సంవత్సరంలో మనకు చేసిన గొప్ప మేలు. అందును బట్టి మనం స్తుతించాలి.
హల్లెలూయా. అందును బట్టి మనం కృతజ్ఞత కలిగి ప్రభు ఆయుష్నిచ్చారయ్యా అని మనం స్తుతిస్తూ ఇంకా సాక్షిగా జీవించాలని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆయన మనకు తండ్రి కాబట్టి బలహీనతలు వచ్చినా భరిస్తూ ఉన్నాడు, కృంగిన వేళలు బలపరుస్తూ ఉన్నాడు, కష్టాలు వచ్చినా ఆయన మనల్ని రొమ్మున ఆనించుకొని ధైర్యపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో ఒక మాట ఉంది, 13వ అధ్యాయం 23వ వాక్యములో 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళల్లో అపోస్తలుడైన యోహాను గారిని ఎక్కువగా యేసయ్యని ఎక్కువగా ప్రేమించిన వాడు, యేసయ్య కూడా ఆయనను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన యోహాను గారు 13వ అధ్యాయము 23వ వాక్యములో ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు చూడండి, యేసు రొమ్మున ఆనుకొని చూడలేను. యేసయ్య దగ్గర ఒక వ్యక్తి ఆనుకొని ఉండాలంటే చూడండి, ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి. 12 మందిలో అందరూ ఆయనను ఆనుకున్నవాడు కాదు, ఒక్క వ్యక్తి యోహాను మాత్రమే ఆయన రొమ్మున ఆనుకుంటూ ఉన్నాడు. ప్రతి సీక్రెట్స్ ఆయనకే చెప్తూ ఉంటాడు, ఏదైనా అడిగినా యోహానికే చెప్తాడు. చూడండి ఎంత ప్రేమ కలిగి ఉంటాడో. ఇప్పుడు మనము కూడా అంతే, యేసయ్యతో మనం ఎంత ప్రేమ కలిగి ఉండాలంటే ఆయన రొమ్మున ఆనుకునేటట్లు. ఇప్పుడు ఆయన మన మధ్యలో లేకపోయి ఉన్నా ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను, మనం ప్రార్థన జీవితాన్ని బట్టి, బైబిల్ చదివే అనుభవాన్ని బట్టి, భక్తిని బట్టి ఇప్పుడు నిజంగా మనము ఆయన రొమ్మున ఆనుకునే ప్రజలమై ఉన్నాము. హల్లెలూయా. ప్రార్థించే వాళ్ళంటే యేసయ్యకి ఇష్టం, స్తుతించే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. ఇక అంతేకాని వేరే కార్యాలు దేవుడు ఇష్టపడేవాడు కానే కాదు. కనుకనే ఆయనకు మనం ఇష్టమైన వాళ్ళం కాబట్టి ఆయన రొమ్మున మనల్ని ఆనించుకొని సురక్షితంగా నడిపించుచు ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా సురక్షితంగా దేవుడు నడిపించుదురుగాక. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాట ఉంది, 22వ వాక్యం 22వ అధ్యాయంలో మీరు తర్వాత, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోనండి. దావీదు అదుల్లాము గుహ దగ్గరికి వెళ్ళాడు. అదుల్లాము గుహ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి అప్పులు చేసిన వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, రకరకాల మనుషులందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటి వాక్యాన్ని చూడండి. మొదటి వాక్యంలో దావీదు అక్కడ నుండి బయలుదేరి చాలు అదుల్లాము గుహ దగ్గరికి అన్నప్పుడు, అదుల్లాము అంటే మంచి కాపరి దగ్గరికి వెళ్ళడము అని అర్థం, మంచి కాపరి దగ్గరికి రావడము అని అర్థం. దావీదు అదుల్లాము గుహ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ప్రాణభయం చేత ఆ గుహలో ఉండి అక్కడ ప్రార్థన చేసుకుంటూ స్తుతిస్తూ ఉన్నాడు. ఒక క్రిటికల్ పొజిషన్లో కూడా దావీదు ఆ గుహలో వెళ్ళి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. ఆయనే ఇబ్బందుల్లో ఉంటే మరలా క్రింద వ్రాయబడి ఉంది, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అప్పులో ఉన్నవాళ్ళు, రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళందరూ దావీదు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదుల్లాము గుహ దగ్గరికి వెళ్ళాడు అన్నప్పుడు మంచి కాపరి దగ్గరికి వెళ్ళాడు అని అర్థం. ఆత్మీయంగా చెప్తున్నాను, మనము మంచి కాపరి దగ్గరికి వచ్చామనుకోండి, మనకి ఏ సమస్య ఉన్నా కూడా వాటి నుంచి ఒక గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించుదురుగాక. 23వ కీర్తనలో అందుకే వ్రాయబడి ఉంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన మన కాపరి ఉండగా ఏ విషయంలో కూడా ఆయన లోటు చేసే దేవుడు కానే కాదు. ప్రేమిన బర్లరా, ఆ మంచి కాపరిని మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. అందుకే అనుభవపూర్వకముగా దావీదు ఆ కీర్తన రాస్తాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును అని. ప్రేమిన బర్లరా, మనము కూడా ఈ శుభవేళ దేవుడు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి మన శ్వాస ఉన్నంత వరకు. హల్లెలూయా. మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన పిల్లల్ని బట్టి, మనకిచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి ప్రతి విషయములో కృతజ్ఞతనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కృతజ్ఞత లేకపోతే వారి హృదయాలు అంధకారం అవుతాయని బైబిల్ తెలియజేస్తుంది. కనుకనే ప్రతి విషయంలో మనం దావీదు వలె కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. అప్పుడు మనకి ఏ ఇబ్బంది ఉన్నా వాటన్నిటిలో నుంచి విడిపించి మంచి కాపరి అయినటువంటి దేవుడు అధికమైన మేళ చేత తృప్తిపరచుదురుగాక. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వాక్యములో మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తును అంగీకరించి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసములు దేవుని ప్రజలుగా దేవుడు చేస్తున్న మేళం తలంచుకొని జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని ప్రజలమైన మనము
కాపరి అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా ఇంకా మేలులు పొందటానికి ఈ 4 కార్యాలు మన జీవితాల్లో చేస్తూనే ఉండాలి. అక్కడ రాయబడి ఉంది, అపొస్తలుల యొక్క బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుట్లోను, ప్రార్థనలోను ఎడతెగక ఉండిరి. స్పిరిచువల్ లైఫ్లో మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఫిజికల్గా ఏ కొరత దేవుడు చేయడండి. హల్లెలూయా. అందుకే సంఘం ఆ రోజుల్లో ఈ 4 విషయాలు ఎడతెగక ఉన్నారు. వాళ్ళకు ఏ కొరత లేదని ఆ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. భౌతికమైన ఆశీర్వాదాలను బట్టి మనం సంతోషపడడం ఒకటైతే, ఆధ్యాత్మిక జీవితంలో అపొస్తలుల యొక్క బోధలు, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థనలో కూడా ఎడతెగక కంటిన్యూస్గా ఇలాంటి అనుభవంలో కొనసాగుతూనే ఉండాలి. అప్పుడు భౌతికంగాను ఆత్మీయంగాను మనల్ని, మన పిల్లల్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఎంతవరకు? ముదిమి వచ్చేంత వరకు ఆశీర్వదిస్తాడు. ముదిమి వచ్చేంత వరకు. కనుక ప్రియమైన వర్లరా, నేను నిన్ను మోస్తాను, ఎత్తుకుంటానన్న దేవుడు ఏ విధంగా ఎత్తుకొని మోస్తాడంటే గొర్రెల కాపరి వలె. రెండవదిగా ఆయన మోస్తాడు ఏ విధంగా? 39వ అధ్యాయము, యోబు గ్రంథం 39వ అధ్యాయము 27వ వాక్యాన్ని మీరు గమనించినట్లే అయితే అక్కడ పక్షిరాజు వలె ఆయన మనల్ని మోస్తారు. యోబు గ్రంథం 39వ అధ్యాయం 27వ వాక్యాన్ని మీరు చూడండి. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున, అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను, ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును. చూడండి, గమనించండి. అక్కడ ఒక మాట ఏంటంటే, మోస్తాను, ఎత్తుకుంటాను అని వాగ్దానం చేసిన దేవుడు ఏ విధంగా అంటే, రెండవదిగా పక్షిరాజు వలె. పక్షులన్నిటిలో కూడా ఇది పక్షిరాజు. అన్ని పక్షుల కంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఎందుకంటే ఎత్తుగా ఎగిరేటువంటి పక్షి ఇది పక్షిరాజు. మామూలుగా గ్రద్ద అంటారు. చిన్న పిట్టలు ఇవన్నీ మామూలుగా కొంత ఎత్తులోనే ఎగురుతాయి. కానీ ఈ పక్షిరాజు చూడండి, చాలా ఉన్నతమైనటువంటి ఆకాశ మండలానికి ఎక్కి అక్కడ ఎగురుతూ ఉంటుంది పక్షిరాజు. అందుకే పర్టికులర్గా ఈ యొక్క వాక్యంలో పక్షిరాజు వలె అని ఆ పక్షిరాజు గురించి అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. దేవుడు మనల్ని ఏ విధంగా మోస్తూ ఉన్నాడు, ఎత్తుకుంటూ ఉన్నాడంటే పక్షిరాజు వలె ఆయన మోస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పక్షిరాజు గురించి సైంటిఫిక్గా నేను చదివినప్పుడు పక్షిరాజు చాలా ఎత్తుగా ఎగురుతుంది, ఎత్తైన స్థలంలో. స్పిరిచువల్గా మనం ధ్యానిస్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసులక. చూడండి, అక్కడ రాయబడి ఉంది పక్షిరాజు వలె మోస్తారు. బైబిల్ చెప్తుంది యెహోవా కొరకు ఎదురు చూచువారు కూడా నూతన బలం పొందుతారు. ఒక హయ్యర్ ఎక్స్పీరియన్స్. పక్షిరాజు ఉన్నప్పుడు ఒక హయ్యర్ ఎక్స్పీరియన్స్ అంటే ఉన్నతమైనటువంటి అనుభవానికి సాదృశ్యం. పక్షిరాజు ఏ విధంగా ఎత్తుగా ఎగురుతూ ఉందో దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని మోస్తాను, ఎత్తుకుంటాను. ఎందుకంటే మీరు నా కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి నూతన బలాన్ని మీకు అనుగ్రహిస్తాను అంటాడు. హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూచు వాళ్ళు నూతన బలాన్ని పొందుకుంటారు. నూతన ఆరోగ్యము, శక్తిని దేవుడు తన ప్రజలైన వారికి అనుగ్రహిస్తాడు. ప్రభుమితో చెప్పినట్లుగా ఈ సంవత్సరం ఆరోగ్యం ఇచ్చి కాపాడుతూ ఉన్నాడు. ఏ కీడు, అనారోగ్యం, బలహీనత దరిచేరకుండా రక్షిస్తూ ఉన్నాడు. నూతన బలము, నూతన ఆరోగ్యం. ఎంతోమంది కృంగిపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. కానీ యెహోవా కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము కాబట్టి నూతన బలాన్ని మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నూతనమైన బలము బైబిల్లో రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వాక్యములో, డ్యూటెరోనమీ 32 చాప్టర్ 11th verse, అక్కడ కూడా రాయబడి ఉంది, పక్షిరాజు తన గూడు రేపి
రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. చూడండి, ఈ మాటని ఒకసారి యేసును గారు ఇలా చెప్పారు. ఏంటంటే, పక్షిరాజు తన పిల్లల్ని ఏం చేస్తుందంటే ఎత్తైన ప్రదేశాన్ని తీసుకొని వెళ్తుంది. ఎందుకంటే అవి కూడా ఎగరడం నేర్చుకోవటానికి ట్రైనప్ చేస్తుందట. ట్రైనప్ చేస్తుంది. ఎట్లా అంటే, ఆ పిల్లల్ని పైకి తీసుకొని వెళ్ళి ఒక్కసారిగా వదిలేసిద్దట. వదిలేసి కొన్ని పక్షిరాజు పిల్లలు ఈకలు వచ్చి ఎగరడానికి ప్రారంభిస్తే వాటిని వదిలేసిద్ది. ఎగరలేని పరిస్థితుల్లో ఇక పడిపోయే మూమెంట్లో ఉన్నప్పుడు ఈ పక్షిరాజు ఏం చేస్తుందట, అది సడన్గా వచ్చి మరల రెక్కల మీద ఎత్తుకొని భద్రపరుస్తుందట. హల్లెలూయా. చూడండి, పక్షిరాజు ఈ పశువులకు ఉండేటువంటి ఒక ఆలోచన జ్ఞానం కూడా మనుషులకు లేదు అంటారు కొన్నిసార్లు. చూడండి, అందుకే బైబిల్లో పర్టికులర్గా పక్షుల గురించి, జంతువుల గురించి కూడా బైబిల్లో రాయబడింది. ముఖ్యంగా ఈ పక్షిరాజు తన పిల్లలు బలహీన స్థితుల్లో ఉన్న, ఎగరలేని పరిస్థితుల్లో ఉన్న మరలా రెక్కల మీద మోసుకొని వాటిని ఎంతో జాగ్రత్తగా పెంచుతూ ఉంటుంది. ప్రియమైన వారలారా, మనం ఆరాధించుచున్న దేవుడు కూడా అలాగే ఆయన మనకి నడక నేర్పించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు, ఇబ్బందులు, సమస్యలు, పోరాటాలు కుటుంబాలు ఎదురవుతూ ఉన్నప్పుడు ఆయన మనకు నూతనమైన బలాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. ఆయన తన రెక్కల మీద మనల్ని మోస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం దేవుని పిల్లలము కాబట్టి. లేకపోతే లోకంలో ఎన్నో ఘోరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి, భారం భరించలేని పరిస్థితుల్లో. కానీ దేవుని పిల్లలము కాబట్టి ఆయన మనల్ని పక్షిరాజు వలె మోస్తూ ఉన్నాడు, ఎత్తుకొని నడిపిస్తూ ఉన్నాడు, నడక నేర్పించడానికి ప్రయాసపడుతున్నాడు. ఇకనో రాబోయే రోజులన్నీ కూడా పక్షిరాజు వలె యేసయ్య మనల్ని ఎత్తుకొని మోయుదురుగాక. హల్లెలూయా. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 12వ వాక్యంలో, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 12వ వాక్యంలో ఎత్తుకొని మోస్తాను అని చెప్పినటువంటి దేవుడు తండ్రి వలె మోస్తాడు అని అక్కడ రాయబడింది. తండ్రి వలె. నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించిదిన, నేనే వీరిని కట్టిన, చూడండి, తండ్రి వలె ఆయన మోస్తాడు. చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. తండ్రి వలె మోస్తాడు. ఒకటి, గొర్రెల కాపరి వలె ఆయన నిన్ను చంక పెట్టుకొని ఎత్తుకొని మోస్తానంటాడు. రెండవది, పక్షిరాజు వలె ఆయన మనల్ని మోసే దేవుడు. కంపారిజన్ చూడండి. మూడవదిగా తండ్రి వలె ఆయన మనల్ని తండ్రి వలె మోస్తాడు. ఆయన మనల్ని కన్నటువంటి దేవుడు. భౌతికంగా పిల్లలు ఉన్నారు. పిల్లల్ని బట్టి మునుపు మీతో చెప్పినట్లుగా పిల్లల గురించి ఎంతో జాగ్రత్త చూస్తూ ఉంటారు. తల్లిదండ్రి పేరెంట్స్ పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పెంచుతూ ఉంటారు. అయితే తల్లిదండ్రి నీడలో లేనటువంటి పిల్లలు చాలా గందరగోళం అయిపోతూ ఉంటారు. కానీ యేసయ్య మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుపట్టుకొని మోస్తానన్న దేవుడు తండ్రి వలె మోస్తాడు. తల్లి తండ్రి వేరు అనుభవాలతో పిల్లల్ని పెంచుతూ ఉంటారు. పిల్లల్ని పెంచే విధానంలో తల్లి కొన్ని గుణలక్షణాలు కలిగి ఉంటుంది. తండ్రికి ఉండే బాధ్యతలు తండ్రికి ఉంటాయి. అయితే బిబ్లికల్గా బైబిల్ ప్రకారం నేను చెప్పాలనుకుంటే తండ్రి పిల్లల్ని మోస్తాడు. వాళ్ళకి ఏం కావాలన్నా కొన్ని తెచ్చి పెడతాడు, జీతం అంతా ఇచ్చి చూసుకోమని చెప్తాడు. అయితే ముఖ్యంగా పిల్లల్ని పెంచేటువంటి బాధ్యత తల్లి మీదే ఉంటుందండి. హల్లెలూయా. తల్లి మీదే ఉంటుంది. అందుకే ఇంకొక మాట మీకు చెప్తాను చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యంలో అక్కడ రాయబడి ఉంది, తల్లి తన స్వంత బిడ్డలను గౌరవించినట్లుగా. తండ్రి యొక్క బాధ్యతలు తండ్రి చేస్తూ ఉంటాడు. తల్లి బాధ్యత తల్లి కూడా పిల్లల పట్ల నెరవేరుస్తూ ఉంటారు. ఇద్దరు వేరు అనుభవాల ద్వారా కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉంటారు.
తండ్రి ఏం చేస్తాడు? సంపాదన తీసుకొచ్చి ఇంట్లో భార్యకు అప్పచెప్తే భార్య పిల్లల్ని చక్కదిద్దుకొని కుటుంబంలో ఉండాలి. అందుకే వాటి విషయంలో పౌలు గారు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తాడు. ఇది స్త్రీ ఇంట ఉండి పని చేసుకుంటూ ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి. పురుషుడైతే ఏం చేయాలి? పని చేయాలి అని. ఈ రోజుల్లో రివర్స్ అయ్యి భార్య పని చేస్తూ ఉంటుంది, పురుషుడు ఇంట్లో కూర్చొని ఉంటాడు. అండర్స్టాండింగ్ని బట్టి ఉంటే ఓకే, కానీ బిబ్లికల్గా నేను చెప్తూ ఉన్నాను, కుటుంబాన్ని నడిపించుకునేటువంటి బాధ్యత తల్లి మీదే ఉంటుంది. తండ్రి చేయగలడా? చేయలేరు. బైబిల్ కూడా అందుకే చెప్తూ ఉంది, తల్లి కుటుంబాన్ని నడిపించుకోవాలని, నడిపించుకునేటువంటి ఒక కృపని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ ప్రార్థనకు రాకుండా ముందు నేను కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు తల్లిని గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతమంది పిల్లల్ని, ఇంతమంది మనవరాళ్ళు వీళ్ళందరినీ చూసుకుంటూ ఎంత ఓపికతో చూసుకుంటూ ఉండవచ్చు. ఆలోచించారా? తల్లి లేకపోతే పిల్లల పరిస్థితి ఏంటి? ఇంత నలుగురు పిల్లలు, ఒక కూతురు, ఇంతమంది ఒక అబ్రహాం జనరేషన్ లాగా ఇంతమంది పిల్లల్ని అమ్మ ఒక్కతే ఎంత జాగ్రత్తగా నడిపించుకుంటూ వచ్చిందంటే, ముఖ్యంగా స్పెషల్గా దేవుని మార్గంలో నడిపించిందంటే ఇంకా చాలా గ్రేట్ అనుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి కుటుంబాన్ని నేను రేరుగానే చూస్తూ వచ్చాను ఈ పరిచర్యలో. కొన్నిసార్లు కుటుంబాల్లో ఒకళ్ళు మారు మనసు లేకపోతే ఇంకొకళ్ళకి మారు మనసు ఉండదు, ఇంకొకడు మారు మనసు పొందితే ఇంకొకళ్ళకి, రకరకాలుగా ఉన్నారు కుటుంబాలు. కానీ కుటుంబంలో ఈ విధంగా అందరూ ప్రభు మార్గంలో నడుస్తూ దైవభక్తులు నడిపించబడుతున్నారంటే ముఖ్యంగా తల్లి పాత్ర ఇక్కడ ఎంతైనా ఉంది. హల్లెలూయా. కనుక ప్రేమైన వారలారా, తల్లి తన పిల్లల్ని గౌరవిస్తుంది. పౌలు గారు తెస్సలోనికీ పత్రికలో రాస్తున్న పిల్లల్ని గౌరవిస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మరలా శిక్షించి గద్దించే బాధ్యత తల్లి మీద ఉంటుంది. అయితే తల్లి తండ్రి సరిగ్గా లేకపోతే పిల్లల పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయింది. ఒక ఉదాహరణ చెప్తాను. ఆ మధ్య చిన్న ఒక తల్లి ఒకే కొడుకుంటే ఆ కొడుకు దొంగతనం చేసుకొని ఇంట్లో తెచ్చిచ్చాడట. తల్లి గద్దించకుండా మౌనం ఉండేసరికి వాడు ఇంకా ఎక్కువ దొంగతనాలు మొదలుపెట్టాడు. పెద్దవాడైన తర్వాత పెద్ద గజ దొంగగా మారిపోయాడు. జైల్లో ఇరుక్కుపోయాడు. జైల్లో వాళ్ళమ్మ చూడటానికి వచ్చింది. ఏది నాయనా బాగున్నావా అని. ఏం బాగుండేది, నీ ద్వారానే నా జీవితం ఇలా మారిపోయిందని అక్కడే వాళ్ళమ్మ గొంతు పిసుకు చంపేసింది. ఎందుకంటే చిన్న వయసులో గద్దింపుతో పెంచి ఉంటే నా జీవితం ఇలా మారి ఉండేది కాదు కదా అని. చూడండి, అందుకే పిల్లల్ని పెంచవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉండగా ఎంతో జాగ్రత్తగా రోజులు పెంచుతూ రావాలి. హల్లెలూయా. వారిని శిక్షించాలి అని బైబిల్ చెప్తూ ఉంది. ఒక క్రమశిక్షణలో పెంచుతూ, ముఖ్యంగా ఈ కుటుంబాన్ని గురించి చెప్పాలంటే అమ్మ ఏ విధంగా పిల్లల్ని మార్గంలో నడిపించిందో మీరు కూడా మీ కుటుంబాల్లో పిల్లల్ని ముఖ్యంగా భౌతికమైన ఆశీర్వాదాల కొరకు పెంచకూడదు. రే డాక్టర్ అవ్వాలరా, ఇంజనీర్ అవ్వాలరా, అదవ్వాలరా, ఇదవ్వాలరా అని లోక సంబంధమైన ఒక హోప్స్ పెట్టుకొని ఉంటారు. కానీ క్రీస్తు మార్గంలో పెంచుతూ ఉన్నారా? అది ఇంపార్టెంట్. భౌతికంగా పిల్లల్ని ఏదో ఇంజనీర్ డాక్టర్ చేసి దేవుడు ప్రార్థన లేకుండా భ్రష్టత్వానికి లోనైతే మీకేం ప్రయోజనం? వాళ్ళు మీకు ముళ్ళ కిరీటంగా మారిపోతారు. ఇప్పుడు బాగానే ఉంటారు. మీరు ఈ వేలో ఈ మార్గంలో క్రీస్తు యొక్క మార్గంలో నడిపించకపోతే వాళ్ళు శత్రువులుగా మారే పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే బైబిల్లో ఉండే సత్యం మీరు ఎరిగి ఈ యొక్క ప్రభు మార్గంలో ప్రార్థన, వాక్యము, భక్తి ఇవి నేర్పిస్తూ ఉన్నట్లయితే పిల్లలు వాళ్ళు దీవెనకరంగా ఉంటారు. చాలామంది అప్పుడప్పుడు కొన్ని చోట్ల నాకు చెప్పిన సహోదరులు సహోదరులు ఉన్నారు. అన్నా మా అమ్మను బట్టి చాలా ముఖ్యంగా అమ్మను బట్టి నేను ఈ విధంగా ఉన్నానన్నా అని అంటారు. దేవుని మార్గంలో నడిపించే అనుభవం అనేది తల్లి ద్వారానే వస్తుంది. తల్లి ప్రార్థన చేస్తే పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు. తల్లి ప్రార్థన చేయకపోతే వాళ్ళు కూడా అలాగే మారిపోతారు. కనుక ప్రియమైన వారలారా, చాలా విషయాలు నేను క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 1వ వాక్యములో చివరికి ఒక్క మాట చూడండి. అక్కడ రాయబడి ఉంది, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. వీరిద్దరూ కూడా పిల్లల్ని నడిపించుకునే ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ముఖ్యంగా శిక్షలో తండ్రి వల్లే మోస్తానని చెప్పిన దేవుడు తండ్రి ఏం చేస్తాడంటే,
తండ్రి శిక్షించిన కుమారుడు 13వ అధ్యాయం మొదటి వాక్యములో, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. చూడండి, తండ్రి పిల్లల్ని శిక్షించాలి. ఎంత ముద్దుగా పెంచుతూ ఉంటాడో అంతే శిక్షించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏం కాదులే, వాడే మారుతాడులే అంటే మారుతాడా? శిక్షించాలి, దండించాలి. లేకపోతే పెద్దవాళ్ళు అయిన తర్వాత సోమరులు అవుతారు ఒకటి, లేకపోతే చెడిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. శిక్షించకపోతే ఈ స్పిరిచువల్ వేలో మనం కూడా నడుస్తూ ఉండగా దేవుడు మనల్ని శిక్షించి సరిచేస్తూ ఉంటాడు. తండ్రి కాబట్టి కొన్నిసార్లు తప్పిదాలు పొరపాట్లు జరిగినప్పుడు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. శిక్షించకపోతే మాట వింటామా? లేదు. కనుకనే కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యేటట్లు దేవుడు చేస్తాడు. అయినా కూడా మరలా సరిచేసి, తండ్రి కొన్నిసార్లు కోపడ్డా చూడండి, పిల్లలు బాధపడుతుంటే ఊరికి చూస్తూ ఉంటాడా? మరలా వెళ్ళిపోయి బాధపడొద్దురా, ఏం కాదులే అని మరలా సర్ది ప్రేమతో చెంతకు చేర్చుకుంటాడు. హల్లెలూయా. భౌతికమైన తల్లిదండ్రుల కంటే పరలోకంలో ఉన్నటువంటి యేసయ్య అంతకంటే దేవుడు మనల్ని చేరదీసే దేవుడి ఉన్నాడు. ప్రేమిని వారలారా, అందుకే తండ్రి వలె నిన్ను మోస్తాను అంటాడు, పక్షిరాజు వలె మోస్తాను అంటాడు, గొర్రెల కాపరి వలె మోస్తాను అంటాడు. ఈ 3 మాటలు మీరు జాగ్రత్త మనసులో భద్రపరచుకొని ముదిమి వచ్చే వరకు యేసయ్య నన్ను, నా పిల్లల్ని మీరు ఎత్తుకొని మోయండి, నా భారాన్ని భరించి నాకు, నా పిల్లలకు క్షేమాన్ని దయచేయండి అని ప్రార్థన చేసుకున్నట్లయితే నిశ్చయముగా మిమ్మల్ని, మీ పిల్లల్ని నా దేవుడు ఇంకా అత్యధికంగా ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.